ఇదేంటి అమ్మ ఫోటో ఇక్కడుంది? ఇది సార్ రూమ్ కదా. ఈ రూమ్ లో అమ్మ ఫోటో ఎందుకుంది? అక్కల్ని అన్నయ్యల్ని అడగాలి. అంజు అక్క, ఆనంద్ అన్నయ్య, అమ్ము అక్క, ఆకాష్ అన్నయ్య ఎక్కడున్నారు? హే, నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? మీ ఇంటికి వెళ్ళలేదా? ఈరోజు ఇక్కడే ఉండమని మా మేడం చెప్పింది. మీ మేడం చెప్తే ఇక్కడే ఉండిపోతావా? ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా? ఇది నా ఇల్లే అని సార్ చెప్పారు. అంజు అక్క, ఆనంద్ అన్న, ఏ ఎందుకు వాళ్ళని పిలుస్తున్నావు? సార్ రూమ్ లో ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో నీకెక్కడ దొరికింది? సార్ రూమ్ లో కబోర్డ్ లో ఉంది. పైకి బాగి అంటే కోప్పడతాడు, కానీ మనసులో ప్రేమలు, బీరువాలో ఫోటోలు దాచుకున్నాడనమాట. ఇది మా మేడం ఫోటో. దీని గురించి అక్కల్ని అన్నయ్యల్ని అడిగి తెలుసుకోవాలి. ఏ ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇది మీ మేడం ఫోటో ఏంటి? మీ అమ్మ ఫోటో కదా? తను మా అమ్మని మీకు తెలుసా? తెలుసు. తనని మేడం అని పిలవమని మీ అమ్మ నీతో చెప్పిందా? అవును. ఆ విషయం మీకెలా తెలుసు? మీ అమ్మ నాతో చెప్పిందిలే. మా అమ్మ మీకు తెలుసా? కొద్ది రోజుల క్రితం తెలుసు. ఇదిగో ఈ ఫోటో విషయం ఎవరికి చెప్పకు. ఎందుకని? మేడం అని పిలవమని మీ అమ్మ నీతో ఎందుకు చెప్పింది? తను మీ అమ్మ అని ఎవరికి తెలియదు కదా. అవును. అందుకే ఈ ఫోటో నువ్వు చూసినట్టు ఎవరికి తెలియకూడదు, ఎవరికి చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది? మీ అమ్మ నేను తిడుతుంది, పైగా బాధపడుతుంది కూడా. మీ అమ్మ నేను హర్ట్ చేయొచ్చా? చేయకూడదు. కాబట్టే దీని గురించి ఇక్కడే మర్చిపో. ఓకే, కానీ మా అమ్మ ఫోటో ఇక్కడెందుకుంది? ఈ ఇంటికి మా అమ్మకి ఏంటి సంబంధం? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఏం చెప్పాలి చంబా దీనికి? అయినా దీన్ని పెంచిన బాగిననాలి.